మరి ముఖ్యంగా ఈ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ఎప్పుడు అవసరమవుతుంది? ఎలా తీసుకుంటారు? సో ఈ ఐవీఎఫ్ అనేది ఇన్విట్రో ఫర్టిలైజేషన్ అంటారు. ఇది ఎవరికి అవసరం అవుతుంది ముఖ్యంగా అనుకుంటే, మెయిన్గా ట్యూబ్స్ బ్లాక్ అయిన పేషెంట్స్ ఎక్కువ వాళ్ళకి అవసరం. 2 ఫెలోపియన్ ట్యూబ్స్ ఉంటాయండి యూట్రస్ పక్కన. ఈ ఇన్విట్రో ఫర్టిలైజేషన్ ఐవీఎఫ్ లేదా టెస్ట్ ట్యూబ్ బేబీ ఇవన్నీ ఒకటే అనమాట. సో ఇది ఎవరికి అవసరం అవుతుంది ముఖ్యంగా అంటే, సో ఇదేమో గర్భసంచి, దీని పక్కన 2 ఫెలోపియన్ ట్యూబ్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ అండాశయాలు అనేవి ఫెలోపియన్ ట్యూబ్స్కి పక్కనే ఉంటాయి అన్నమాట. ఇక్కడ అండాశయంలో గుడ్డు అనేది పెరిగి ఈ ట్యూబ్ ద్వారా గర్భసంచి లోపలికి వస్తుంది. ఇక్కడ భర్త కణాలు కింద నుంచి వచ్చిన తర్వాత 2 ఈ ఫెలోపియన్ ట్యూబ్లో ఫర్టిలైజేషన్ అనేది జరుగుతుంది. అంటే ఫలదీకరణ అంటారు కదా, అది జరిగిన తర్వాత అది ఇక్కడికి వచ్చేసి మళ్ళీ గర్భసంచిలోకి వచ్చి అక్కడ పిండంలాగా ఏర్పడుతుంది. అది రొటీన్గా జరుగుతుంది. సో కొంతమందికి ఏమవుతుందంటే కొన్ని ఇన్ఫెక్షన్స్ వలన ఈ ఫెలోపియన్ ట్యూబ్స్ అనేవి బ్లాక్ అయిపోతుంటాయి, అంటే మూసుకుపోతాయి. సో దానివల్ల ఏమవుతుంది, ఎగ్ అనేది ఇక్కడికి రాలేదు, ఇక్కడికి రీచ్ అవ్వలేదు, ఇక్కడే ఆగిపోతుంది ఎగ్. కాబట్టి హస్బెండ్ సెమెన్ ఇక్కడికి రాలేదు, ఇది అవతలకి వెళ్ళలేదు. సో ఆ బ్లాక్ అయినప్పుడు మనకు ఫర్టిలైజేషన్ అనేది జరగదు, పిండం అనేది ఏర్పడదు. సో మెయిన్గా ఇలాంటి పేషెంట్స్ కోసమే కనిపెట్టారు ఈ టెస్ట్ ట్యూబ్ బేబీ అనేది, ఐవీఎఫ్ అనేది. కానీ ఇంకా కొన్ని కారణాలు కూడా ఉంటాయి. ఏం కారణాలు? కొంచెం మందికి గుడ్లు అనేవి చాలా తక్కువ ఉంటాయి. కొంతమందికి హస్బెండ్ కణాలలో చాలా డిఫెక్ట్స్ ఉంటాయి. అంటే కదలికలు సరిగా ఉండవు, కౌంట్ సరిగా ఉండదు, మంచి షేప్స్లో ఉండవు, యాక్టివ్. సో ఇట్లాంటి వాళ్ళకు, సో వాళ్ళకి ఏం చేస్తాము, అది మైక్రోస్కోప్లో చూస్తాం కాబట్టి సెమెన్, మంచి సెమెన్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. బాగలేనివి, కదలిక లేనివి వదిలేసి మంచి యాక్టివ్గా ఉండే సెమెన్ సెలెక్ట్ చేసుకొని, అలాగే ఎగ్స్ కూడా తక్కువ ఎగ్స్ ఉన్నా కూడా మనము వాటిని బయటకు తీసుకుంటాం కాబట్టి అందులో ఉండే మంచి ఎగ్స్ తీసుకోవచ్చు. 1 or 2 ఎగ్స్ మంచిగా ఉన్నా కూడా చాలు ఐవీఎఫ్ చేయడానికి. మామూలుగా అయితే చాలా ఎగ్స్ అవసరము, కానీ ఐవీఎఫ్లో తక్కువ ఉన్న వాళ్ళకు 1 or 2 ఎగ్స్ ఉన్నా కూడా చేయొచ్చు అనమాట. అవి 2 బయటకు తీసి, బయట మెషిన్ ఉంటుంది, ఇక్సీ మెషిన్ అంటారు, ఆ మెషిన్లో 2 కలుపుతారు, ఫలదీకరణ అనేది చేస్తారు. చేసిన తర్వాత దాన్ని ఇంక్యుబేటర్లో పెడతారు ఒక 2-3 days. పెడితే అక్కడ అది పిండంగా మారిపోతుంది అనమాట. ఆ పిండంని మళ్ళీ తీసి వీళ్ళ గర్భసంచిలోకి ఇక్కడ ట్రాన్స్ఫర్ చేస్తాం. ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటారు. పిండం అంటే ఎంబ్రియో, ఆ తయారైన పిండం డైరెక్ట్గా మనం ఇంకా యూట్రస్లో పెట్టేస్తాం. అది ప్రాసెస్ అనమాట.